జేఎన్టీయూకే ప్రాంగణంలోని అల్యూమిని ఆడిటోరియంలో జేఎన్టీయూకే అండ్ యూసీఈకే ఎన్ఎస్ఎస్ యూనిట్లో జిల్లా పోలీస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, జేఎన్టీయూకే ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తిలు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజలు, యువత తమ స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకుండా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకున్నట్లయితే నిర్ణీత సమయంలో 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంకు లావాదేవీలను స్తంభింపచేయొచ్చన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని ఇతరుల సైబర్ మోసాలకు గురికాకుండా చూడాలన్నారు. కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్లో యాప్స్ని వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు చేసేవారు ముఖ్యంగా యువతతో పాటు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారు అనుమానాస్పద లింక్లను, లోన్ యాప్స్ని విస్మరించడంతో పాటు ఓటీపీలను తెలియచేయకూడదన్నారు. జేఎన్టీయూకే ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ, పోలీస్ విభాగం వారు ఎంతో నిబద్ధతతో మన సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పవరం సిఐ బి పెద్దిరాజు, ట్రాఫిక్ సిఐలు డి రామారావు, ఎన్ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె రమణాజీ, ఎంవీఎస్వి కిరణ్మయి, డాక్టర్ పి వీరలక్ష్మి, పోలీస్ సిబ్బంది, జేఎన్టీయూకే విద్యార్థులతో పాటు నగరంలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు, సిఎం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్కామ్ గురించి చెప్పారు. సో ఆ స్కామ్స్ జరుగుతున్నప్పుడు we also started awareness programs. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టి అందరికీ రీచ్ అయ్యే లోపల దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు other crimes. So it is a continuous process. So we want, the district police wants to involve students of all colleges in Kakinada district. So అందరికీ మీ వీడియోలన్నీ మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది. సో ఇక్కడ విజిట్ చేసినట్టు వీఆర్ గోయింగ్ టు విజిట్ ఆల్ ద కాలేజెస్ త్రూ అవుట్ కాకినాడ డిస్ట్రిక్ట్. సో వీడియోస్ ఎందుకంటే ఎంత మనం మళ్ళీ చూసి ఎంత అంటే ఇట్స్ లైక్ అ proliferation ఆఫ్ ద డేటా అండ్ proliferation ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ చేసి సో వీ హ్యావ్ టు మేక్ పీపుల్ అవేర్. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో దెన్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఆర్ సైబర్ వారియర్స్. సో యు ఆర్ ఆర్ సైబర్ వారియర్స్. సో మీరేం చేయాలి? అగైన్ యూ హ్యావ్ టు సెండ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, యూ హ్యావ్ టు సెండ్ దీస్ వీడియోస్. కొన్ని పోస్టర్స్ కూడా మనం ప్రింట్ చేయడం జరిగింది, అవి కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాను. 1930 అన్నది ఉంది. అలాగే సైబర్ క్రైమ్ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది, మీకు కావాలంటే దాన్ని రాసుకోండి. cybercrime.gov.in. ఆ వెబ్సైట్లో మీకు ఏ క్రైమ్ జరిగినా కూడా సెంట్రల్ లెవెల్లో యూ కెన్ అప్లోడ్ ఇట్. cybercrime.gov.in. ఓకే, cybercrime.gov.in. ఇటువైపు నేను చూడలేదు. సో ఇందులో ఏంటంటే బట్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. నేను 2-3 సార్లు దానికి ఎలా పనిచేస్తుందో టెస్ట్ కూడా చేశాను. మీ ఏ క్రైమ్ జరిగినా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏ జరిగినా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాళ్ళు ప్రతిదీ అడుగుతారు.